12 సంవత్సరాల సుదీర్ఘ నిరీక్షణకు రేపు తెరపడబోతోంది. లోక్సభలో అమరావతి రాజధాని బిల్లు సంబంధించి ఆమోదం పొందబోతోంది. దీనికి సంబంధించి మనతో మాట్లాడేందుకు పార్లమెంటరీ ఫ్లోర్ లీడర్ శ్రీకృష్ణదేవరాయలు ఉన్నారు. వారిని అడిగి మరింత సమాచారం తెలుసుకుందాం. సార్, ముందుగా మీకు కంగ్రాచులేషన్స్. అంటే దాదాపు 2014, 2026 సుదీర్ఘంగా ఫైట్ చేశారు రాజధాని ఆమోదం కోసం. మీకేమనిపిస్తుంది ఇప్పుడు రేపు లోక్సభ ముందుకు రావు? ఎక్కడా కూడా ప్రపంచంలోనే ఎక్కడో చూసుండ్రు ఇంతమంది రైతులు ముందుకు వచ్చి 30,000 ఎకరాలు పైగా ఇవ్వటం అనేది ఒక ఎమోషన్. ఆ రోజు రాష్ట్రం విడిపోయింది, మన ఆంధ్రప్రదేశ్కి ఒక క్యాపిటల్ కూడా, ఒక రాజధాని కూడా లేదు. ఆ ఎమోషన్ నుంచి వారు సొంతంగా ముందుకు వచ్చే రైతులు మేము భూములు ఇస్తాం, ఇక్కడ క్యాపిటల్ పెట్టండి అని చెప్పి ₹1 కూడా తీసుకోకుండా ఆ రోజు భూములు ఇచ్చి పెట్టడం జరిగింది. దాని తర్వాత రాష్ట్రంలో కాదు, దేశ ప్రజలు, ప్రపంచంలో అందరూ కూడా చూశారు ఏ విధంగా దాన్ని అభివృద్ధి చేసే విధంగా ముందుకు తీసుకెళ్తే 2014 నుంచి 19 దాకా, 19 నుంచి 24 దాకా దాన్ని ఏ విధంగా పక్కదారి పట్టించడానికి, దాన్ని అమరావతిని భూస్థాపితం చేయడానికి ఎన్ని కుట్రలు ఎన్ని చేశారనేది 19 నుంచి 24 దాకా చూశారు. దాన్ని ఈరోజు ఏదైతే ఉందో అమరావతి అనేది ఆంధ్రప్రదేశ్ రాజధానిగా ఉండాలనేది అందరూ కూడా కోరుకున్నారు కాబట్టి 2024లో అంత భారీ మెజార్టీతో కూటమి ప్రభుత్వాన్ని అధికారంలోకి తీసుకురావడం అనేది జరిగింది. అందరం కూడా చూసాం. ఏదైతే కోరుకున్నారో ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరూ కూడా దాన్ని నెరవేరుస్తూ ఈరోజు కూటమి ప్రభుత్వం రేపు జరగబోయే పార్లమెంట్ సమావేశాల్లో అమరావతి రాజధానిగా ఉండాలి అని ఒక బిల్లు ఏదైతే పార్లమెంట్కి రాబోతూ ఉంది, ఆ బిల్లు రేపు రావడంతో పాటు పాస్ అవ్వటం కూడా అవుతుందని చెప్పి మనం అందరం కూడా ఆశిద్దాం. ప్రధానంగా ఏపీ అసెంబ్లీ ఆమోదించింది, కేబినెట్ ఆమోదించింది. అంటే రేపు డైరెక్ట్గా లోక్సభకి వెళ్తుందా? ఎటువంటి కేబినెట్ ఆమోదం ఉండదా? అది మినిస్ట్రీస్ అన్నింటిలో కూడా కన్సల్ట్ చేయడం జరిగింది. ఆ మినిస్ట్రీ ఇక్కడ కేంద్రం ఉన్న మినిస్ట్రీస్ అన్నిటితో కూడా కన్సల్ట్ చేసిన తర్వాత క్యాబినెట్ రూల్స్ ప్రకారం అండర్ రూల్ 12 కింద కొన్నిసార్లు క్యాబినెట్కి వెళ్లకుండా కూడా మీకు ఆర్టికల్ 370 చూసుంటారు. ఇది ఓన్లీ అమెండ్మెంట్ అమరావతి అనేది. ఆర్టికల్ 370 అనేది కూడా ఆ రోజు పెట్టినప్పుడు దాన్ని కూడా క్యాబినెట్కి వెళ్లకుండా ముందు వెళ్ళి పార్లమెంట్ ఆమోదం పొందిన తర్వాత మళ్ళీ వెనక్కి క్యాబినెట్కి వెళ్ళి, కాబట్టి ఆ రూల్ ప్రకారం ఇది డైరెక్ట్గా వచ్చి పార్లమెంట్లో ఇంట్రొడ్యూస్ చేసి పాస్ చేయొచ్చు కూడా. రేపు లోక్సభలో ఆమోదం పొందిన తర్వాత రాజ్యసభ తర్వాత రాష్ట్రపతి ఆమోదం కోసం, సైన్ కోసం వెళ్తుంది. అది గెజెట్ అంటే చట్టబద్ధత కల్పించిన తర్వాత కేంద్రం నుంచి ఎటువంటి సహకారాన్ని మీరు కోరుకుంటున్నారు? ఇప్పటికే చూస్తూ ఉన్నారు కదా, లాస్ట్ 2 years నుంచి కేంద్రం నుంచి మ్యాక్సిమం సహకారం వస్తూ ఉంది. కాబట్టి అమరావతిలో పనులన్నీ కూడా, క్యాపిటల్ ఏరియాలో ఉన్న పనులన్నీ కూడా ముందు జరుగుతూ ఉన్నాయి. ఆ సహకారం ఏదైతే అందిస్తూ ఉన్నారో, ఫండ్స్ని ఇచ్చే విధానంలో కానీ, పర్మిషన్స్ని తొందరగా ఇచ్చే విధానంలో కానీ, అలాగే రోడ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేయడానికి అడిగిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంతా కూడా వెంటనే శాంక్షన్ చేయడంలో కానీ, ఇన్స్టిట్యూషన్స్ కొత్తవి కేంద్ర ఇన్స్టిట్యూషన్స్ ఏదైతే ఉన్నాయో వాటిని వెంటనే తీసుకొచ్చి అక్కడ ఎస్టాబ్లిష్ చేయడానికి కానీ, వాటితో పాటుగా ఇప్పుడు ఈ బ్యాంక్స్ అన్నీ కూడా మొన్న వచ్చారు, మీరు చూశారు. వీళ్ళందరూ కూడా ప్రైవేట్ బ్యాంక్స్ రావటం ఒకటి, కానీ గవర్నమెంట్ బ్యాంక్స్ కూడా రావటం జరిగినాయి. అలాగే మిగతా ఏదైతే ఉన్నాయో గవర్నమెంట్ పిఎస్సీస్ ఉన్నాయో వాళ్ళ ఆఫీసెస్ కూడా తొందరగా వచ్చి అక్కడ ఎస్టాబ్లిష్ చేసుకునే విధంగా తొందరగా అడుగులు పడితే ఇంకా బాగా ప్రాంతం అభివృద్ధి చెందుతుందని ఆశిస్తున్నాం. 2014లో ఏపీ రాజధానిగా అమరావతి ఉంటుంది అనేది ప్రధానంగా టీడీపీ చెప్పింది. తర్వాత 2014లో అసెంబ్లీ వేదికగా జగన్ గారు కూడా ఒప్పుకున్నారు. దాని తర్వాత అధికారంలోకి వచ్చినది 3 రాజధానులు అన్నారు. తర్వాత ఇప్పుడు ఫైనల్గా మీరు ఆమోదించి కేంద్రానికి పంపించారు. రేపు కేంద్రం కూడా ఆమోదించబోతుంది. ఇక మరొక చర్చకు తెరలేపుతూ ఉన్నారు. అంటే నెక్స్ట్ ఎవరు అధికారంలోకి వచ్చినా దాన్ని మార్చుకునే విధంగా కూడా వెసులుబాటు కల్పించాలనేది ధర్మాన బొత్స ఒక డిమాండ్ తెర మీద తీసుకొస్తున్నారు. ఇది ఇప్పటికి కూడా ఇంత 2024 ఎలక్షన్లో కేవలం ఏదో క్యాపిటల్ చుట్టూతో ఉన్న 10-15 సీట్లు కాదు కదా, లేకపోతే 20 సీట్లు కాదు కదా. రాష్ట్రం శ్రీకాకుళం నుంచి అక్కడ అనంతపూర్ దాకా ప్రతి ఒక్కరు కూడా ఒకటే సమాధానం చెప్పారు. ఒక క్యాపిటల్ అనేది మనం అమరావతి అనుకున్నప్పుడు ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఆయన కూడా ఒప్పుకున్న దాన్ని మళ్ళీ ఇప్పుడు మార్చే తప్పు అనేది రాష్ట్ర ప్రజలందరూ కూడా 2024 ఎలక్షన్లో చెప్పారు. అయినా కూడా
వీరికి అర్థం కావట్లేదు, అర్థం చేసుకోవడానికి ప్రయత్నించట్లేదు, లేక కొద్దిగా తెలివిగా మాట్లాడేదానికి ప్రయత్నిస్తూ ఉన్నారు. ఇవన్నీ కూడా ఈ విధంగా మాట్లాడటం, ఈ విధమైన ప్రయత్నం చేయటం అనేది రాష్ట్రంలో ఉన్న ప్రజలు ఎవరూ కూడా దాన్ని అంగీకరించరు. ఇంకా వీరికి లెసన్ ఏదైతే మొన్న ఎలక్షన్లో రుచి చూపించారో రాష్ట్ర ప్రజలు, అది ఇంకా వీళ్ళకి అర్థం కాలేదని రాష్ట్ర ప్రజలు అర్థం చేసుకుంటారు. మరొకసారి 29 ఎలక్షన్ వస్తే మళ్ళీ ఇంకొకసారి ఆ రుచి చూపించడానికి ప్రయత్నిస్తారు. రైట్. ప్రధానంగా చూసుకుంటే ఇప్పుడు అభివృద్ధి పరంగా రాష్ట్రం అంతా కూడా అభివృద్ధి చేస్తామని, రాజధాని ఒక ప్రాంతంగా ఉన్న ఒక ప్రాంతంలో ఉన్నప్పటికీ కూడా ఇటు ఉత్తరాంధ్ర మరొక రాయలసీమ కూడా అభివృద్ధి చేస్తామన్నారు. ముందుగా మాటిచ్చిన ప్రకారం కర్నూలులో హైకోర్టు బెంచ్ అనేది ఎప్పట్లో కంప్లీట్ అయ్యే అవకాశం? ఇప్పుడు మీరు చూస్తూ ఉంటే ఈ లాస్ట్ 2 years నుంచి చూస్తే కనుక ఇక్కడే కేవలం ఆంధ్ర రాష్ట్రంలోనే కాదు, ప్రపంచం మొత్తం కూడా ఈరోజు ఎటువైపు చూస్తూ ఉంది. మొట్టమొదటిగా విశాఖపట్నం వైపు లాస్ట్ 2 years నుంచి గూగుల్ డాటా అయితే కానీ, ఆర్సెల్ మెటల్ ఇన్వెస్ట్మెంట్, ఇలా ప్రతి ఇన్వెస్ట్మెంట్ కూడా ఉత్తరాంధ్రకి రావడం జరిగింది. అలాగే మరొకటి అమరావతి వైపు, అమరావతిలో అవుతున్న డెవలప్మెంట్ వైపు, మరొకటి రాయలసీమ వైపు. రాయలసీమలో ఏదైతే ఇండస్ట్రియల్ నోట్స్ పెట్టడం జరిగింది, ఆ ఇండస్ట్రియల్ నోట్స్కి అక్కడ ఇన్వెస్ట్మెంట్ తీసుకురావడం జరుగుతూ ఉంది. 2 ఇండస్ట్రియల్ నోట్స్ ఉన్నాయి అక్కడ. సో 3 ప్రాంతాలు ఏదైతే ఉన్నాయో ఆంధ్ర రాష్ట్రంలో, 3 ప్రాంతాలని కూడా ఎక్కడా కూడా భేదాలు లేకుండా, ఎక్కడా కూడా తక్కువ ఎక్కువ కాకుండా సమానంగా అభివృద్ధి చేయాలనే ఉద్దేశంతోనే ఈ 2 సంవత్సరాల నుంచి కూడా పరిపాలన సాగుతూ ఉంది. అదే వచ్చే 3 సంవత్సరాలు కూడా సాగుతుంది. ప్రతి ఒక్క ఇన్వెస్ట్మెంట్ కూడా అదే ఆలోచనతో ముందుకు వెళ్తా ఉన్నాం. ఏ ప్రాంతంలో ఏ ఇన్వెస్ట్మెంట్ వస్తే ఏ విధంగా ఆ ప్రాంతం అభివృద్ధి చెందుతుంది, అంతేగాని ఏదో ఒక దగ్గర తీసుకొచ్చి అలా ఒక దగ్గర చేసి ఏదైతే మనము అన్నీ ఒక దగ్గర కేంద్రీకరించడం అలా కాకుండా ప్రతి ఒక్కటి కూడా అలా చేయబోతా ఉన్నాం 3 ప్రాంతాలకి కూడా. అలానే మరొకటి పోయినసారి 2019 నుంచి 24 దాకా చెప్పినట్లు అది చేస్తాం, ఇది చేస్తాము అని చెప్పి ఎక్కడా ఏమీ చేయకుండా, అక్కడ విశాఖపట్నంలో ఏదో క్యాపిటల్ కడతా అన్నారు, అది క్యాపిటల్ కాదు, కనీసం అక్కడ ఆర్డీఓ ఆఫీస్ కూడా కట్టింది లేదు. అక్కడ కనీసం ఒక కంపెనీ రాలేదు, ఉన్న కంపెనీ పారిపోయినాయి. అది మనం అందరం చూసాం కదా. అటువంటి పరిస్థితి నుంచి ఈరోజు ప్రపంచంలోనే అత్యధికంగా ఇన్వెస్ట్మెంట్లు అక్కడికి వచ్చే పరిస్థితికి వచ్చింది. అమరావతిలో కూడా వస్తూ ఉన్నాయి, అలాగే రాయలసీమలో కూడా అభివృద్ధి చెందుతూ ఉంది. కాబట్టి 3 ప్రాంతాలని కూడా అన్ని విధాలుగా అభివృద్ధి చేయడానికి ముందుకు తీసుకెళ్తా ఉన్నాం. ఏదైతే హైకోర్టు కానీ వాటి బెంచెస్ కానీ వాటిని కూడా అతి తొందరలోనే చేసేదానికి ప్రయత్నిస్తాం. ఫైనల్గా ఒక విషయం చెప్పండి, భూములు ఇచ్చిన రాజధాని రైతులకు, అమరావతి రైతులకు మీరు ఏం చెప్పదలుచుకున్నారు? ఎప్పట్లోగా రాజధాని నిర్మాణం కంప్లీట్ చేసే అవకాశం ఉంది? ఏమైనా మ్యాండేట్ పెట్టుకున్నారు? మీకు గుర్తుంటుంది 2019 ఎలక్షన్ గెలిచిన తర్వాత ఈ తప్పుడు నిర్ణయం తీసుకున్నప్పుడు, ఆ రోజు తప్పుడు నిర్ణయం తీసుకున్నప్పుడు ఏదైతే 3 రాజధాని అని చెప్పినప్పుడు మేము ఆ రోజు వెళ్ళటం జరిగింది, రైతుల దగ్గరికి వెళ్ళటం జరిగింది, కలవటం జరిగింది, ఆ రోజు చెప్పడం జరిగింది. అలాగే వారు కూడా ఎక్కడా కూడా ఎటువంటి మామూలుగా అయితే కంపెన్సేషన్ వచ్చేది, ఇంకోటి వచ్చేది, కానీ ఎక్కడా కూడా ఒక్క అడుగు కూడా తప్పుగా వేయకుండా ఒక నినాదాన్ని తీసుకున్నారు, ఇక్కడే రాజధాని ఉండాలి అని చెప్పి. ఆ నినాదం తీసుకొని పాదయాత్రలు చేశారు. ప్రతి ఒక్క ప్రజా నాయకుడిని కలిశారు, ప్రతి ఒక్క పొలిటీషియన్ని ఢిల్లీ కూడా వచ్చి అందరినీ కలిసి ఇది జరుగుతున్న అన్యాయం అని ప్రతి ఒక్కరికి చెప్పారు. ఈరోజు ఈ అమరావతి రాజధానిగా రేపు పార్లమెంట్లో పట్టబోతా ఉన్నారంటే మొదటి విజయం వారిదే అని వాళ్ళు తెలియజేసుకుంటా ఉన్నాం. థ్యాంక్స్ సార్. మొత్తంగా చూసుకుంటే ఈ అమరావతి రాజధాని బిల్లుకు చట్టబద్ధత కల్పిస్తూ రేపు లోక్సభలో బిల్లును ప్రవేశపెట్టబోతున్నారు. దీనికి సంబంధించి కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా ఈ బిల్లుకు సంబంధించి ప్రస్తావించనున్నారు, దానిపై చర్చించనున్నారు. తర్వాత రాజ్యసభకు వెళ్ళబోతుంది. రాజ్యసభకు వెళ్ళిన తర్వాత అక్కడ కూడా ఆమోదం పొందిన తర్వాత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము సైన్ కోసం అక్కడికి వెళ్ళబోతుంది. అక్కడికి వెళ్ళిన తర్వాత రాష్ట్రపతి సైన్ చేయడంతోనే ఒక గెజిట్ నోటిఫికేషన్ విడుదలవుతుంది. దానికి చట్టబద్ధత కల్పిస్తూ ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిగా చట్టబద్ధత కల్పిస్తూ రాష్ట్రపతి ద్రౌపది ముర్ము సైన్తో అధికారికంగా ప్రకటించబోతోంది. కానీ ఇప్పుడు ప్రధానంగా రాజధాని నిర్మాణం ప్రారంభమైంది. అయితే అమరావతి రైతులు భూములు ఇచ్చారు, వారందరికీ కూడా కృతజ్ఞతలు చెప్తున్నామంటూ కూడా టీడీపీ నేతలు చెప్తున్నారు. మరోవైపు ఇప్పుడు కొత్తగా తెర మీదకి తీసుకొస్తున్నారు వైసీపీ నేతలు. చట్టబద్ధత కల్పించిన తర్వాత దాంట్లో మార్చుకునే వెసులుబాటు ఎవరైతే అధికారంలోకి వస్తారో వాళ్ళు మార్చుకునే వెసులుబాటు కూడా కల్పించాలని ఒక డిమాండ్ వినిపిస్తుంటే దాన్ని మాత్రం అందరూ ఖండిస్తున్నారు. ఈ సమయంలో కూడా ఇటువంటి అపోహలు క్రియేట్ చేయొద్దు,
గతంలో 2014లో రాజధానికి ఒప్పుకున్నారు. తర్వాత అధికారంలోకి వచ్చిన తర్వాత మూడు రాజధానులు అన్నారు. అక్కడ 3 రాజధానులు నిర్మించకపోగా రాష్ట్రం అభివృద్ధి అనేది కుంటుపడింది. మళ్ళా అభివృద్ధిని అంతా కూడా చేసే దిశగా కూడా ఇప్పుడున్న కూటమి ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తుంది. ఇటు కేంద్ర ప్రభుత్వం కూడా సహకరిస్తుందంటూ కూడా ఇటు ఏపీ టీడీపీ నేతలు, కూటమి నేతలందరూ కూడా చెప్తున్నారు. ఫైనల్గా చూసుకుంటే కనుక ఏపీ అసెంబ్లీ అలాగే కేబినెట్ ఆమోదం పొందించిన తర్వాత ఆ బిల్లును కేంద్రానికి పంపించారు. కేంద్రం రేపు కేంద్ర కేబినెట్ లేకపోయినప్పటికీ కూడా తర్వాత లోక్సభ, రాజ్యసభ ఆమోదం పొందిన తర్వాత కేంద్ర కేబినెట్లో కూడా దీనిపై ఒక నిర్ణయం తీసుకుంటారు. మొత్తంగా చూసుకుంటే ఫైనల్గా రాష్ట్రపతి ద్రౌపది ముర్ము సంతకంతో ఏపీ రాజధానిగా అమరావతికి చట్టబద్ధత లభించనుంది. కెమెరామెన్ మల్లేష్తో శివ, బిగ్ టీవీ, న్యూఢిల్లీ. For more videos like this, subscribe Big TV channel.